గారు సరే ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడారు, బాగానే ఉంది. ఆయన ఎవరో రాజు అనే అతను మాట్లాడితే మీ నాయకుడు పెళ్లిళ్ళు ఎన్ని పెళ్లి చేసుకుని మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఆ పెళ్లి కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లాగుతారు దాంట్లో? జరిగిన మాటే కదా. ఇప్పుడు జరగదు ఆయన ఏమైనా వాస్తవం అంటే. ఇప్పుడు నాకు ఒకటే పెళ్ళి అయిందని నాకు తెలుసు, మీకు ఒకటే పెళ్ళి అయిందని నాకు తెలుసు. మిమ్మల్ని రెండు అయిందంటే నేను తప్పు, నన్ను మీరు రెండు అయిందంటే తప్పు. ఎందుకంటే ఒకటే కదా అయ్యింది. ఎందుకంటున్నా ఎందుకు ఇవన్నీ అయిపోయింది కదా, అక్కడ అయిపోయింది, మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంది? ఇప్పుడు ఆ కాలర్స్ కూడా ఎవరైతే ఇప్పుడు ఆ కాల్స్ చేసిన వాళ్ళు, ఇప్పుడు నేను ఒక ఛానల్లో కాల్స్ నేనే ఉన్నా లైవ్ లో, వెంకటరెడ్డిని కొడతామండి కనపడితే, దేనికి కొడతారు? జనసేన వ్యతిరేకించేందుకు కొట్టేస్తారా? మరి అట్లాంటప్పుడు మీరు చెప్పులు తీసుకొని కొడతా పేకలు పీసి చంపేస్తా అన్నప్పుడు మేము కూడా అదే పని చేయాలి కదా. అది కాదు కదా, ఎవరి వర్షాలు వినిపించుకోండి. చెప్పాను నేను అతని కాలర్కి, మరి బాబు నీకు ఓపుకుంటే వచ్చి డిబేట్ లో మాట్లాడు, ఇదేంది నేను చూస్తే కొడతా, దేనికి కొడతావు, నేను మాట్లాడేది నచ్చదు అంట అతనికి. ఆయనకు నచ్చాలని మీ అభిప్రాయం అది కాదు సార్, మీ అభిప్రాయం చెప్తారు, తప్పేముంది. ఒక రాజకీయ పార్టీ 50 మందికి నచ్చితే 50 మందికి నచ్చదు. ఇప్పుడు ఏం చేస్తుంది దానికి? మీరు మీ వెర్షన్ మీరు మాట్లాడతారు, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఒక ఉన్మాదంగా తయారైపోయారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా మనం పోస్ట్ చేసుకోవచ్చు అనేది వచ్చిన తర్వాత ఇష్టాన్ని రీతిగా పెరిగిపోయింది. ఇదేంది పేటరేగిపోతా ఉన్నారు. సో నచ్చకపోతే మనం ఏదో చేసేస్తామనంటే ఎట్లా? సో ఒక విషయం అయితే కొమ్మినేని గారి విషయం క్లియర్ గా ఆయన అరెస్ట్ చేయడం తప్పు, దానికి ఆయన బాధ్యత చేయడం తప్పు. ఆయన అనకపోయినా కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో మీ పార్టీకి సంబంధం లేదా? ఆయన మాకేం సంబంధం ఉందండి, ఆయన ఇండిపెండెంట్. అంటే ఈ మధ్య నేను ఆయన అంటే చాలా డిబేట్లు చూసా, వైసీపీకి సపోర్ట్ గానే మాట్లాడతాడు. సరే ఒక మాట నేను చెప్తాను, ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, మీరు కూడా జర్నలిస్టులు అనలిస్టులు కూర్చోబెట్టి మాట్లాడతారు. ఏదో పార్టీకి అనుకూలంగా ఎవరో ఒకరు మాట్లాడాల్సిందే కదా. ఒక అనలిస్ట్ అనే వాళ్ళు అలా మాట్లాడకూడదు కదా. ఎట్లా ఇప్పుడు మీ దగ్గరికి అనలిస్ట్ వస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ మేము మన దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ టీడీపీ సపోర్ట్ గా మాట్లాడాడు, తర్వాత వైసీపీ సపోర్ట్ గా మాట్లాడడం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్న విధానాలను బట్టి మాట్లాడతారు. ఆయన నేను చాలా సార్లు ఫైటింగ్ అయింది మాకు మీ ఛానల్. ఆయన టీడీపీకి ఉండేవాడు, మీరు వైసీపీకి ఆయన జర్నలిస్ట్ గా వచ్చి టీడీపీ సపోర్ట్ గా మాట్లాడేవాడు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన వైసీపీ ఫుల్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అనలిస్ట్ గా ఇప్పుడు మాట్లాడేటటువంటి మెజారిటీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏదో ఒక పార్టీకి అనుకూలంగానే ఉన్నట్టు ఉంటుంది వర్షం. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సపోజ్ ఉంది సార్, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సింహాచలంలో, దాన్ని ఎవరైనా వ్యతిరేకించాలి, గోడకూలి దాన్ని వ్యతిరేకించాల్సిందే. ఇప్పుడున్న కొన్ని అంశాల్లో ఎవరైనా దాన్ని వ్యతిరేకించాల్సిందే, అది అవతల యువతల అని కాదు. సో అది తప్పని చెప్పి, కానీ కొన్ని అంశాలు వచ్చినప్పుడు లేదు వీళ్ళు చేస్తుందా కరెక్ట్ అనేది వాళ్ళ అభిప్రాయం. అది